హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మన వీడియోస్ ఎవరైనా కొత్తవారు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పొద్దున్న అయితే ఇంట్లో అయితే చాలా పనులైతే ఉండేనండి. ఇంకా లైన్‌గా ఒక్కొక్కటైతే చేసుకుంటూ అయితే వచ్చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే నేనైతే గిన్నెలైతే తోమేశానండి. గిన్నెలు తోమిన తర్వాత ఇట్లా సింక్ కడుక్కోవడం అయితే నాకు రోజు అలవాటండి. ఇలా ఎప్పటిదప్పుడు కడుక్కున్నాం అనుకోండి మనకే పనులనేది ఈజీగా ఉంటది. సింక్ కూడా నీట్‌గా ఉంటది. ఇంక చూడండి అన్ని పనులైతే అయిపోయాయి. ఇంకా దోసకైతే బియ్యం అయితే నానేసుకున్నానండి రేపటికని. దాంట్లో కొంచెం మెంతులైతే వేసుకుంటే దోసలు మంచిగా క్రిస్పీగా ఉంటాయి. మనం మినపప్పు తక్కువ వేసినా పర్లేదు కానీ అటుకులు వేసామనుకోండి దోసలు మాత్రం మెత్తగా ఉంటాయి స్పాంజ్ టైప్‌లో. ఇంక ఇదైతే అన్నం పొద్దునైతే వండేసిందండి మా అత్తయ్య. ఇంకా సాంబార్ కూడా పొద్దున్నే చేసేసి వెళ్ళిపోయింది. ఈ ఎండలకి పప్పు, సాంబార్ అలాంటివే బెటర్ అనిపిస్తది. ఫ్రైలు అలాంటివి అంత తినబుద్ధి కాదు కదా! ఇంక ఇవైతే మజ్జిగ మా ఇంట్లో కంపల్సరీ రోజైతే ఉంటది. ఈ ఎండలకి మజ్జిగ తాగకపోతే వేడొచ్చేస్తది బాగా. అందుకని మేమైతే రోజు చేస్తాం మజ్జిగ, పెరుగు ప్యాకెట్ తీసుకొనొచ్చేసి. చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో కిచెన్ మొత్తం. ఇంకా బట్టలైతే అన్నీ ఆరేసానండి. నేను లైన్‌గా ఒక్కొక్క పనైతే చేసుకుంటూ ఉంటాను. అది సగం ఇది సగం చేసామనుకోండి మళ్ళీ మనమే చేసుకోవాలి. అందుకే పూర్తిగా ఒక పని అయిపోయాక ఇంకో పనికైతే వెళ్తాను. ఇవి ఇంకా నైట్ ఉతికిన బట్టలండి. ఇంకా వాటినైతే మడతేయడానికైతే ఇంట్లోకైతే తీసుకొచ్చేసాను. ఇంక మా పాప చూడండి జెమ్స్ అయితే తింటుంది. ఇంకా తనైతే నన్నైతే డిస్టర్బ్ చేయట్లేదండి. పాపం హాయిగా కూర్చొని ఆడుకుంటుంది. చిన్నప్పుడైతే నన్ను బాగా డిస్టర్బ్ చేసేది. ఇప్పుడు ఇల్లు చూడండి అంతా ఎట్లాగా అయిపోయిందో. ఇంకా తనకైతే స్నానం అయితే చేపిచ్చేసానండి. ఇంకా అరటిపండు ఇస్తే తను తినేస్తుంది. నాకు అరటిపండు ఇవ్వమనేసరికి ఇంకా తనైతే అటైతే వెళ్ళిపోతుంది. తన వస్తువులు ఎవరికి ఏవి ఇవ్వదు. ఇంకా వేరే వాళ్ళవి కూడా తీసుకొస్తాను. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అనుకోండి. కాకపోతే పెద్దయితే ఎలా ఉంటారో తెలీదు మనకి. ఇంకైతే వాటర్ బాల్స్ ఇవి ఎంతమందికి తెలుసు? చిన్నప్పుడైతే వీటితో బాగా ఆడుకునేటోళ్ళం మేమైతే. స్కూల్‌కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడల్లా దారిలో ఉంటే తీసుకొచ్చేటోళ్ళం. ఇవి ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఈ వాటర్ బాల్స్ అంటే. నేనైతే ఇక్కడ పెట్టేశాను. ఇంకా నేనైతే పొద్దునైతే నానబెట్టానని చెప్పాను కదా! ఇప్పుడు చూడండి అటుకులైతే బాగా మెత్తగా అయ్యాయి. మొన్న ఒకసారి ఇట్లా నానబెట్టకుండా అయితే చేశాను. అప్పుడు అటుకులు అయితే అస్సలు మెదగలేదండి. మొత్తం గుల్లలు గుల్లలుగా ఉండే పిండి. అందుకని ఈసారి బియ్యంతో పాటే నానేశాను. అసలు పిండి ఇంత పట్టాను కదా నెక్స్ట్ డేకి అయితే మొత్తం కింద పడిపోయింది. అంత ఉబ్బింది పిండి. ఫ్రిడ్జ్‌లో కూడా అయిపోయింది. మా పాప అయితే నిద్రపోతుంది. మధ్యాహ్నం నిద్రపెట్టేసాను దాన్ని. పొద్దున పడుకోలేదు. చూడండి అన్నీ సగం సగం తిని మంచం పైన అంతా ఇసిరేస్తది. ఆ బొమ్మ లేకపోతే మా పాప అయితే అస్సలు ఉండదు. ఇంకా సాయంత్రం టైంలో మా అత్తయ్య అయితే సొద్దడలు అయితే చేస్తుందండి. అంటే మా ఇంటికైతే మా పెద్దమ్మ అయితే వచ్చింది. అందుకని చెప్పేసి ఇంకా తన కోసమైతే మేము సొద్దడలు అయితే చేస్తున్నాము. చూడండి సొద్దడలు టేస్ట్ బాగుంటుంది. ఇందులో బెల్లం వేస్తారు కాబట్టి దగ్గు కూడా రాదు. చిన్నపిల్లలు ఎవరైనా తినొచ్చు. మంచి బలం కూడా ఉంటుంది ఇవి తింటే. ఆయిల్ అయితే మొత్తం బ్లాక్‌గా అయిపోయింది ఇవి చేయడం వల్ల. ఇప్పుడు ఇంకా నేనైతే గారెలు, మటన్ అవి అయితే చేస్తున్నాను. అందుకని చెప్పేసి ఇంకా అల్లం పేస్ట్ అవన్నీ కూడా అయిపోయాయి. అన్నీ పట్టేస్తున్నానండి. ఇంక ఇవైతే పొద్దునైతే చేసాము చపాతీలు మేము. ధనియాల పొడి అయితే పట్టేశాను. కిచెన్ చూడండి మొత్తం ఎట్లా అయిపోయిందో. మినపప్పు ఏమో వడలు చేద్దామని చెప్పి సాయంత్రం కోసం అయితే నానబెట్టామండి మేము. ఈ ఇంట్లో పనులేమో కానీ సింక్లో గిన్నెలు మాత్రం మనకి ఎక్కువ వచ్చేస్తాయి. చూడండి ఎంత డర్టీగా అయిపోయిందో కిచెన్ మొత్తం. అదంతా క్లీన్ చేసుకోవాలంటే చాలా చిరాకు అనిపించేస్తుంది. కానీ ఏం చేస్తాం తప్పదు. మన పనులు అయితే మనం చేసుకోవాలి కదా! ఇంకా చుట్టాలు వచ్చినప్పుడైతే మనకి పనులు అయితే ఎక్కువ అయిపోతాయి మామూలు అప్పుడు కంటే కూడా. సండేస్ టైంలో కూడా. ఇంక ఇప్పుడైతే సాయంత్రంకి అయితే మినపప్పు అయితే పట్టేస్తున్నానండి. పనులన్నీ త్వరగా చేసుకోమన్నాం అనుకోండి మనకే ఫ్రీగా ఉంటుంది. వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ కూడా చేయొచ్చు కదా! గ్రైండర్లో వేస్తే బాగుంటుంది. బట్ మాది గ్రైండర్ అయితే రిపేర్లో ఉందండి. మా అత్త షాప్లో ఇస్తే వాళ్ళేమో రాళ్ళు మావి కాకుండా వేరే వాళ్ళే ఇచ్చారు. అవైతే అస్సలు పట్టట్లేదు మా వాటికి. అట్లా కూడా మోసం చేస్తారు. ఇప్పుడు గ్రైండర్ అయితే ఇంకా వేస్ట్ అయిపోయింది. అవి ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ అయితే రాళ్ళు అయితే తీసుకొని రావాలండి. అప్పుడు దాకా ఇంకా దోసపిండి అయినా వడకైనా దేనికైనా కూడా నేను మిక్సీకే పట్టేస్తున్నాను. మిక్సీకైనా మంచిగానే వస్తుంది. కాకపోతే కొంచెం మరీ మెత్తగా పట్టుకోకుండా ఉంటే బాగుంటుంది. ఇంక ఇందులో అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు అయితే వేసానండి. ఒక గంట మాత్రం ఇట్లా మగ్గుతూ ఉంటే బాగుంటుంది. తర్వాత కొంచెం లైట్గా సోడా ఉప్పు వేసేసాను. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో వడలు అనేది. మా పాపకైతే వడలు అంటే చాలా ఇష్టం. కాకపోతే నేను ఎక్కువ శాతం చేయనండి. ఎప్పుడో ఒక్కొక్కసారి చేస్తాను. ఎక్కువగా నేనైతే రెగ్యులర్గా అయితే దోశ చేస్తాము. ఇడ్లీ కూడా చాలా తక్కువ చేస్తాం మేమైతే. సోడా ఉప్పు వేయడం వల్ల వడలు అయితే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి కొంచెం ఆయిల్ అయితే లాగేస్తుంది. ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు. మేము అందుకనే పెట్టట్లేదు. ఒకసారి అట్లాగే పెడితే వడలో అయితే ఆయిల్ ఇట్లా పిండుతుంటే మొత్తం వచ్చేసింది. ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈసారి అయితే పెట్టలేదు. స్టార్టింగ్లో అయితే నాకు గారెలు వేయడమే రాదు. ఇంక ఇప్పుడైతే వచ్చేసింది. మా పెద్దమ్మ వచ్చిందని చెప్పాం కదా! తన కోసం అయితే మేము వడలు ఇంకా తెల్లన్నం వండామండి.
ఇంకా అయితే మటన్ అయితే చేసాము. తనకైతే రీసెంట్గా కంటి ఆపరేషన్ అయితే అయిందండి. అందుకని చెప్పేసి ఇంక మేమైతే పిలిచాము ఇక్కడికి. అందుకని బలంగా ఉండే ఫుడ్ అయితే పెట్టాలి కదా, అందుకని మటన్ గారెలు అవి అయితే పెట్టాము. ఇంకా నెక్స్ట్ డే అయితే వెళ్ళిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. తీసే